రేయాంష్, నేను డైలీ నీకు పంచతంత్ర కథలు చెప్తా అనుకున్నా కదా. అసలు పంచతంత్ర కథలు ఎక్కడి నుంచి వచ్చాయి? విష్ణు శర్మ రాజకుమారులకు స్టడీ చెప్పాలి అని అనుకున్నాడు కదా, అనుకొని చెప్తూ ఉన్నాడు. పంచతంత్ర కథల్లాగా చెప్పాలి అనుకున్నాడు. ఆ 5 ఏంటో మనం ఇదివరకు పాడ్కాస్ట్లో చెప్పాం. ఓకే, సో ఇంకా కొంచెం దాని గురించి డీటెయిల్స్ చెప్తాను. మరి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయమని చెప్దాం. మిగతా వాళ్ళందరికీ కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, రైట్. పంచతంత్రం కథలు అనగానే మనకు రకరకాల జంతువులు, పక్షులు, వాటి ఎత్తులు, పై ఎత్తులు, గెలుపు ఓటములు గుర్తుకు వస్తాయి. ప్రధాన కథతో ఎన్నో నీతులు నీకు చెప్పే పిట్ట కథలు కూడా వస్తాయి. అంటే ఫస్ట్ స్టోరీస్ కూడా వస్తాయి. తెలుసు కదా నీకు. గర్జించే సింహాలు మాట్లాడతాయి, గాండ్రించే పులులు పలుకుతాయి, కోకోవలాడే పావురాయిలు, కిచకిచలాడే కోతులు కూడా మాట్లాడుకుంటూ ఉంటాయి. ఎద్దులు, గ్రద్దలు, ఎలుకలు, జింకలు ఒకటేమిటి, మనకు పరిచయం ఉన్న అన్ని రకాల జంతువులు కూడా, పక్షులు కూడా పరస్పరం అంటే ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటాయి కదా. ఒక్కొక్క మాట ఒక్కొక్క నీతికి కోట. అంటే అందులో ప్రతి స్టోరీలో కూడా మనకొక నీతి అనేది ఉంటుంది. ఒక్కొక్క కథ ఒక్కొక్క జీవిత సత్యానికి సాక్ష్యం. అంటే లైఫ్లో ఎలా ఉండాలి, ఎలా చేస్తే ఎలాంటి వాళ్ళతో మనం స్నేహం చెయ్యకూడదు, ఎలాంటి వాళ్ళతో మనం స్నేహం చేయాలి, దురాశ ఉంటే ఎలా జరుగుతుంది అనేటువంటిది ఈ పంచతంత్ర కథల్లో మంచి మంచి విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అందుకే పంచతంత్ర దేశాల పాఠకుల్ని కూడా ఆకర్షిస్తుంది. అంటే చాలామందికి కూడా ఇష్టం పంచతంత్ర కథలంటే. తరతరాల బాలబాలికల్ని కూడా ఆకట్టుకుంటుంది. సో ఎన్నో భాషల్లోనికి కూడా ఇది ట్రాన్స్లేట్ చేయబడిందట. ఎందరెందరో ఆ కథల్ని రాస్తున్నారు. ఈ కథలు ఎవరికి ఎప్పుడు ఎందుకు చెప్పారు అనేటువంటిది ముందుగా చెప్పేటువంటి స్టోరీ ఏంటంటే, పాటలీపుత్రాన్ని సుదర్శనుడు అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు మగపిల్లలు ఉన్నారు, కానీ వారికి లోకజ్ఞానం లేదని చెప్పుకున్నాం కదా. వాళ్ళు అన్నీ కూడా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు, కానీ చదువు అనేసరికి వాళ్ళకు ఎందుకో మేము అసలుకే చదవమని అంటూ ఉండేవాళ్ళట. కాబట్టి వెంటనే ఆయన విష్ణు శర్మ అనే అతన్ని పిలిపించి సంగతి చెప్పి వాళ్ళందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వమని చెప్పాడు కదా. అప్పుడు విష్ణు శర్మ చెప్పిన కథల్నే మనం పంచతంత్రం అంటాం అన్నట్టు. పంచ అంటే ఏంటి? 5, తంత్రం అంటే ఐడియా, ఉపాయం అని అర్థం. సో పంచతంత్రం అంటే 5 ఐడియాస్. మనిషి కానీ రాజు కానీ తన జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా కూడా ఈ 5 రకాల ఉపాయాలతోటి అతను అలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు అని విష్ణు శర్మ వారికి ఉపదేశించాడు. అర్థమైందా? అందులో మనము ఆ 5 ఉపాయాలు ఏంటంటే మిత్రలాభం, మిత్రభేదం, విగ్రహం, సంధి, లబ్ధనాశనం. సో దీంట్లో ఒక్కొక్క ఆథర్ ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటాడు స్టోరీస్. బట్ ఈ 5 అనేది ఇంపార్టెంట్. మిత్రలాభం, మిత్రభేదం, విగ్రహం, సంధి, లబ్ధనాశనం. ఈ 5 ఉపాయాలకు సంబంధించిన మొదటి 4 కథలు అంటే ఈ ఏవైతే ఉన్నాయో ఈ మిత్రలాభం, మిత్రభేదం, విగ్రహం, సంధి ఇవన్నీ కూడా చాలా పాపులర్ కథలు అని ఇవన్నీ కూడా. ఓకే, అయితే ఈ మిత్రలాభం కథల్ని చిన్నయ్య సూరి అనే ఒక కవి ఆనాటి ఇదివరకు ఎంతో అందంగా రాశాడన్నట్టు చిన్నయ్య సూరి గారు. ఓకే, విగ్రహం, సంధి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. విగ్రహం ప్రకరణం ఒక్కదానిని వెంకటరత్నం పంతులు గారు. లబ్ధనాశనం దీన్ని చెరుకువాడ వెంకటరత్నం పంతులు గారు రాశారట. సో ఇవన్నీ చాలా ఫేమస్ అన్నట్టు. సో అయితే చాలామంది ఏం చేస్తారు, ఈ కథ లోపల మిత్రలాభం, మిత్రభేదం, విగ్రహం, సంధి ఈ కథలు, దాంతోపాటుగా లబ్ధనాశనం ఈ కథలన్నీ కూడా పంచతంత్ర కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇందులో విగ్రహం అంటే ఏంటంటే, విగ్రహం అంటే ఏమనిపిస్తుంది మనకు? ఏదో దేవుడి బొమ్మ అనిపిస్తుంది. కానీ విగ్రహం అంటే ఏంటిదంటే విరోధం, అంటే ఎనిమి. ఓకే, విరోధం అనే అర్థం కూడా ఉందట. ఇద్దరు మనుషుల మధ్య లేదా రాజుల మధ్య ఏర్పడే విరోధాన్ని లేదా శత్రుత్వాన్ని విగ్రహం అంటారు. తెలిసిన వారి మధ్య విరోధం
కల్పించడం మిత్రభేదం అవుతుంది. ఒకరికొకరికి తెలియకుండానే ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఇద్దరు గొడవ పడితే దాన్ని శత్రుత్వము వహించడాన్ని విగ్రహం అంటారు. అయితే ఒక కథలో అదే జరిగింది, మనకు అర్థమైంది. ఇద్దరు పక్షిరాజుల మధ్య శత్రుత్వం పెరిగి ఇద్దరు గొడవ చేసుకోవడం వల్ల యుద్ధం జరిగింది. ఓకే, ఒక 2 పక్షిరాజుల మధ్య యుద్ధం జరుగుతుంది. మనం ఇదివరకు పాడ్కాస్ట్లో వెరీ లాంగ్ బ్యాక్ చెప్పుకున్నాం. తప్పకుండా చెప్తా స్టోరీని. నీటి పక్షుల రాజైన హిరణ్యగర్భునికి, ఓకే, భూపక్షుల రాజైన చిత్రపర్ణుడికి జరిగిన యుద్ధమే విగ్రహం అనేటువంటి దాంట్లో ఉంటుంది స్టోరీ. ఈ కథలో ఉండేటివన్నీ కూడా పక్షులే. హంసలు, చిలుకలు, కోడిపుంజులు, బాతులు, కాకులు, నెమళ్ళు, ఒక్కటేమిటి రకరకాల పక్షులు దీనిలో మనం కనిపిస్తాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తాయి, జిత్తుల మారి పనులు కూడా చేస్తాయి. హిరణ్యగర్భుడు అంటే హంస, నీటి పక్షులకు రాజు. అతని మంత్రి పేరు సర్వజ్ఞుడు. ఓకే, అతని కొలువులో పేరెన్ని కదన్నది దీర్ఘముఖుడు, అంటే పొడవైన ముక్కు కలదని అర్థం అన్నట్టు. వీళ్ళది కర్పూర దేశం, దానినే కర్పూర ద్వీపం అని కూడా అంటారు. అక్కడ పద్మకేలి అనే పెద్ద సరస్సు ఉందట, అదే హిరణ్యగర్భుని నివాస స్థానం. ఆ సరస్సులోనే ఎన్నో రకాల నీటి పక్షులకు హిరణ్యగర్భుడు రాజు. అతడు బలవంతుడు, ధైర్యవంతుడు, బుద్ధిమంతుడు. అందుకే ఆ జలపక్షులన్నీ కూడా ఆ హంసను రాజుగా పెట్టుకున్నాయి. హంసరాజు తనను నమ్ముకున్న పక్షులను ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తూ ఉండేది. వారు కూడా తమ రాజు చెప్పిన మాటను కాదనకుండా ఎంతో మంచితనంతో కాలక్షేపం చేస్తూ ఉండేవి. హంసకు ఒక శక్తి ఉంది. అదేం చేస్తుందంటే పాలను నీటిని కలిపిస్తే హంసకు ఏం చేస్తుంది, పాలను మాత్రమే తాగేసి నీటిని విడిచిపెడుతుందట. దీనినే క్షీర నీర న్యాయం అంటారట. క్షీరము అంటే పాలు, నీరము అంటే నీళ్లు. ఓకే, హంసజాతికి చెందిన ఉత్తముడు హిరణ్యగర్భుడు. దాని సింహాసనం తామర పువ్వు. అటువంటి శక్తి ఇతర పక్షికి లేదు. మరి హిరణ్యగర్భుని యొక్క కొలువులో ఏం జరుగుతుంది అనేది మనం ఒక నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. ఓకే.